ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రతి ఉదయకాలం యేసునామ స్మరణ ద్వారా దేవుడు గొప్ప వాగ్దానాలు ఇస్తూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రభుకి స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు వాగ్దానం విందాం. మీకా 7:8 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎంత గొప్ప వాగ్దానం కదండి. మనం క్రింద పడిన దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవునితో ఉన్న ఫ్రెండ్షిప్ చూసారండి. మనం పడిన ఆయన పడిపోయి దాంట్లోనే ఉండేవారుగా దేవుడు ఉంచాడు. ఖచ్చితంగా లేవనెత్తుతూ ఉంటాడు. చాలాసార్లు నా జీవితంలో కూడా అయ్యో ఈ శ్రమ నుండి నేను ఎలాగ బయటపడతాను, ఇంత చీకట్లో నుండి నేను ఎలాగ బయటపడతాను అనుకున్నప్పుడు నేను ఒక మాట విన్నాను. అర్ధరాత్రి పూట 12 గంటలకు మరి ఆకాశం మొత్తం అంతా కూడా చీకటి కమ్ముకుంటుంది కదా. మరి అదే 12 గంటల తర్వాత మనం చూస్తే ఎలా వస్తుంది, సూర్యుడు వస్తాడు. అలాగే మిట్ట మధ్యాహ్నం 12 గంటలు మనం చూస్తే చాలా బ్రైట్గా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. మరి అంతకుముందు కొన్ని గంటల క్రితమే అసలు నేను దీని నుండి ఈ చీకటి నుండి బయటపడతాను అనుకుంటాం కదా. కానీ చూడండి, మన దేవుడు కాలాలను మరి సమయాలను మార్చే దేవుడు. ఈరోజు నువ్వు కింద కూర్చున్నావేమో, ఈరోజు నువ్వు అంధకారంలో కూర్చున్నావేమో, వెలుగు రాబోతుంది. మార్నింగ్ ఇస్ కమింగ్. ఎంతో బ్రైట్గా నీ జీవితం, నీ భవిష్యత్తు ఉండబోతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు అప్పుల్లో కూర్చున్నావేమో, దేవుడు నేను అప్పిచ్చువాడుగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు బాధల్లో నువ్వు కూర్చున్నావేమో, దేవుడు నేను లేవనెత్తే సంతోషం దేవుడు నీకు దయచేయబోతున్నాడు. సో దేవునితో ఉన్న సంబంధము చాలా గొప్పది. బాధల్లో కూర్చున్న వారికి ఒక శుభవార్త, దేవుడు వస్తున్నాడు. గొప్ప వెలుగు మీ మీద ప్రకాశింపచేసి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, గొప్ప దేవుడవు, ఆది సంభూతుడవు అయ్యా, అంధకార స్థలాలు ఎరిగిన దేవుడవు నాయన. మేము ఎక్కడ కూర్చున్నాం నీకు తెలుసు. నీ గొప్ప వెలుగు మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని నూతనమైన వారుగా చేసి ఆశీర్వదించే వారుగా చేసి అయ్యా తని అనేకులకు వెలుగు ఇచ్చేవారుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అయ్యా ఈరోజు ఎవరైతే ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ పడిపోయారో వారిని అక్కడ లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈరోజు ఈ మాటలు, ఈ వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు తెలియపరుస్తూ యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఏ అంధకారమైన, ఏ చీకటి, ఏ పాపమైన ఎక్కడ కూర్చున్నా దేవుడు వస్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు రైజ్ యూ అప్. కాబట్టి కింద కమెంట్లో I am going to rise up, God is building me up అని పెట్టండి. May God bless you. Have a blessed day. Don't forget to like, share and subscribe. Praise the Lord.